నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 39 సర్గః. 39వ సర్గ. రాముడు సుగ్రీవునకు తన కృతజ్ఞతను తెలుపుట. వానర సేనానాయకులు తమ తమ సేనలతో వచ్చి చేరుట. ఇతి బ్రువాణం సుగ్రీవం రామో ధర్మభృతాంబరః బాహుభ్యాం సంపరిష్వద్య ప్రత్యువాచ కృతాంజలిం. ధర్మమును పోషించు వారిలో శ్రేష్ఠుడైన రాముడు ఇట్లు పలుకుచూ చేతులు జోడించి నమస్కరించుచున్న సుగ్రీవుని బాహువులతో కౌగిలించుకొని ఇట్లు పలికెను. యదింద్రో వర్షతే వర్షం నతచ్చిత్రం భవిష్యతి ఆదిత్యోసౌ సహస్రాంశుః కుర్యాద్వితిమిరం నభః చంద్రమారజనీం కుర్యాత్ ప్రభయా సౌమ్య నిర్మలాం త్వద్విధో నాపి మిత్రాణాం ప్రీతిం కుర్యాత్ పరంతప. శత్రు సంహారకుడవైన ఓ సౌమ్యుడా, ఇంద్రుడు వర్షించుచున్నాడనగా 1000 కిరణములు కల ఈ సూర్యుడు ఆకాశము నుండి చీకటిని తొలగించుచున్నాడనగా చంద్రుడు తన కాంతి చేత రాత్రిని నిర్మలము చేయుచున్నాడనగా నీవంటి వాడు మిత్రులకు ఆనందము కలిగించుచున్నాడనగా దీనిలో ఆశ్చర్యపడవలసినది లేదు. ఏవం త్వయిన తచ్చిత్రం భవేద్యత్ సౌమ్య శోభనం జానామ్యహం త్వాం సుగ్రీవ సతతం ప్రియవాదినం. సౌమ్యుడైన ఓ సుగ్రీవా, నీవు ఈ విధముగా మంచి కార్యమును చేయుట ఆశ్చర్యకరము కాదు. ఎల్లప్పుడూ ప్రియముగా మాటలాడు నిన్ను గూర్చి నాకు బాగుగా తెలియును. త్వత్సనాథ సఖే సంఖ్యే జేతాస్మి సకలానరీన్ త్వమేవ మే సుహృన్మిత్రం సాహాయ్యం కర్తుమర్హసి. ఓ మిత్రుడా, నీతో కలిసి యుద్ధములో శత్రువులందరినీ జయించగలను. మంచి హృదయము గల మిత్రుడవైన నీవే నాకు సహాయము చేయదగినవాడవు. జహారాత్మ వినాశాయ మైథిలీం రాక్షసాధమః వంచయిత్వా తు పౌలోమీ మనుహ్లాదో యథా శచీం. రాక్షసాధముడైన రావణుడు అనుహ్లాదుడు పులోముని కుమార్తెయైన శచీదేవిని అపహరించినట్లు సీతను తన వినాశము కొరకే మోసగించి అపహరించినాడు. నచిరాత్తం వధిష్యామి రావణం నిశితైః శరైః పౌలోమ్యాః పితరం దృప్తం శతక్రతురివారిహ. శత్రు సంహారకుడైన దేవేంద్రుడు దృప్తుడైన శచీదేవి తండ్రిని వలె ఆ రావణుని వాడి అయిన బాణములతో కొద్ది కాలములో సంహరించెదను. వివరణ: పులోముడు శచీదేవి తండ్రి. ఆతని అనుమతిచే అనుహ్లాదుడు ఆమెను అపహరింపగా దేవేంద్రుడు వారిద్దరినీ సంహరించెనని పురాణగాథ. ఏతస్మిన్నంతరే చైవ రజః సమభివర్తత ఉష్ణతీవ్రాం సహస్రాంశోశ్చాదయద్గగనే ప్రభాం. ఇంతలో సూర్యుని ఉష్ణము తీవ్రము అయిన కాంతిని కప్పివేయుచు పరాగము ఆకాశమునందు వ్యాపించెను. దిశః పర్యాకులాశ్చాసన్ రజసా తేన దూషితాః చచాల చ మహీ సర్వా సశైలవన కాననా. ఆ పరాగము వ్యాపించుట చేత దిక్కులు వ్యాకులములు అయ్యను. పర్వతములతో వనములతో అరణ్యములతో కూడిన భూమి ఎంతయూ చలించెను. తతో నగేంద్ర సంకాశైస్తీక్ష్ణదంష్ట్రైర్మహాబలైః కృత్స్నా సంఛాదితా భూమిరసంఖ్యేయైః ప్లవంగమైః నిమేషాంతరమాత్రేణ తతస్తైర్హరియూథపైః
కోటీశత పరీవారైర్వానరైః కామరూపిభిః నాదేయైః పార్వతేయైశ్చ సాముద్రైశ్చ మహాబలైః హరిభిర్మేఘ నిర్హ్రాదైరన్యైశ్చ వనవాసిభిః తరుణాదిత్యవర్ణైశ్చ శశిగౌరైశ్చ వానరైః పద్మకేసరవర్ణైశ్చ శ్వేతైర్హేమకృతాలయైః. ఇంతలో మరుక్షణమునందే పర్వతముల వలె ఉన్న తీక్ష్ణమైన కోరలు గల అసంఖ్యాకులైన వానరులు వచ్చి ఆ ప్రదేశమునంతను కప్పివేసిరి. మహాబలశాలులైన ఆ వానర సేనా నాయకులతో వందల కొలది కోట్ల వానరులు వారి పరివారముతో వచ్చిరి. ఆ వానరులలో కొందరు నదులలోనూ, కొందరు పర్వతముల పైనను, కొందరు సముద్రమునందు నివసించువారు. మేఘము వలె గర్జించు మహాబలవంతులైన కొందరు వానరులు వివిధ వర్ణములలో ఉండిరి. కొందరు బాలసూర్యుని వంటి వర్ణముతోనూ, కొందరు తెల్లని కాంతితోనూ, కొందరు పద్మముల కింజల్కముల వంటి కాంతితోనూ ప్రకాశించుచుండిరి. వారిలో కొందరు మేరు పర్వతముపై నివసించువారు. కోటీ సహస్రైర్దశభిః శ్రీమాన్ పరివృతస్తదా వీరః శతబలిర్నామ వానరః ప్రత్యదృశ్యత. అప్పుడు 1,00,000 కోట్ల వానరులతో కలిసి వచ్చిన శ్రీమంతుడు వీరుడు అయిన శతబలి అనే వానరుడు కనబడెను. తతః కాంచన శైలాభాస్తారాయా వీర్యవాన్ పితా అనేకైర్బహుసాహస్రైః కోటీభిః ప్రత్యదృశ్యత. పిమ్మట మేరు పర్వతము వంటి కాంతిగల పరాక్రమవంతుడైన తార తండ్రి సుషేణుడు చాలా వేల కోట్ల వానరులతో కనబడెను. తథా పరేణ కోటీనాం సహస్రేణ సమన్వితః పితా రుమాయాః సంప్రాప్తః సుగ్రీవశ్వశురో విభుః. అట్లే సమర్థుడు సుగ్రీవుని మామగారు అయిన రుమ తండ్రి 1000 కోట్ల సైన్యముతో కూడి వచ్చెను. పద్మకేసర సంకాశస్తరుణార్క నిభాననః బుద్ధిమాన్ వానర శ్రేష్ఠః సర్వవానర సత్తమః అనేకైర్బహుసాహస్రైర్వానరాణాం సమన్వితః పితా హనుమతః శ్రీమాన్ కేసరీ ప్రత్యదృశ్యత. పద్మముల కింజల్కముల వంటి శరీర కాంతి, బాలసూర్యుని వంటి ముఖము కలిగిన వాడు, బుద్ధిమంతుడు, వానర శ్రేష్ఠుడు, వానరులందరిలోనూ మంచి స్వభావము కలవాడు, శ్రీమంతుడు, హనుమంతుని తండ్రి అయిన కేసరి అనే వానర నాయకుడు అనేక సహస్ర సంఖ్యలో ఉన్న వానరులతో కలిసి వచ్చెను. గోలాంగూల మహారాజో గవాక్షో భీమ విక్రమః వృతః కోటి సహస్రేణ వానరాణామదృశ్యత. ఇంతలో 1000 కోట్ల వానరులతో కలిసి వచ్చిన భయంకరమైన పరాక్రమము కల గోలాంగూలముల మహారాజు అయిన గవాక్షుడు కనబడెను. వృక్షాణాం భీమ వేగానాం ధూమ్రః శత్రునిబర్హణః వృతః కోటి సహస్రాభ్యాం ద్వాభ్యాం సమభివర్తత. శత్రు వినాశకుడైన ధూమ్రుడు భయంకరమైన వేగము గల 2000 కోట్ల భల్లూకములతో కలిసి వచ్చెను. మహాచల నిభైర్ఘోరైః పనసో నామ యూథపః ఆజగామ మహావీర్యస్తిస్రుభిః కోటిభిర్వృతః. మహాపరాక్రమము గల పనసుడు అనే సేనానాయకుడు మహాపర్వతములతో సమానులైన భయంకరులైన 3 కోట్ల వానరులతో కలిసి వచ్చెను. నీలాంజనచయాకారో నీలో నామాథ యూథపః అదృశ్యత మహాకాయ కోటిభిర్దశభిర్వృతః. పిమ్మట 10 కోట్ల వానరులతో కలిసి వచ్చిన నల్లటి కాటుక కుప్ప వంటి పెద్ద శరీరము గల నీలుడు అనే సేనానాయకుడు కనబడెను. తతః కాంచన శైలాభో గవయో నామ యూథపః ఆజగామ మహావీర్య కోటిభిః పంచభిర్వృతః. పిమ్మట మేరు పర్వతము వంటి కాంతిగల మహాపరాక్రమవంతుడైన గవయుడు అనే సేనానాయకుడు 5 కోట్ల మంది వానరులతో కలిసి వచ్చెను.
దరీముఖశ్చ బలవాన్ యూథపోభ్యాయయౌ తదా వృతః కోటి సహస్రేణ సుగ్రీవం సముపస్థితః. బలశాలి అయిన దరీముఖుడు అను సేనానాయకుడు 1000 కోట్ల వానరులతో వచ్చి సుగ్రీవుని వద్ద నిలబడెను. మైందశ్చ ద్వివిధశ్చోభావశ్విపుత్రౌ మహాబలౌ కోటి కోటి సహస్రేణ వానరాణామదృశ్యతాం. మహాబలవంతులు అశ్వినీ దేవతల పుత్రులు అయిన మైంద ద్వివిధులు ఇద్దరు ఒక్కొక్కరు 1000 కోట్ల వానరులతో కలిసి వచ్చి కనబడిరి. గజశ్చ బలవాన్ వీరస్తిస్రుభిః కోటిభిర్వృతః ఆజగామ మహాతేజా సుగ్రీవస్య సమీపతః. బలవంతుడు వీరుడు మహాతేజశాలి అయిన గజుడు 3 కోట్ల వానరులతో కలిసి సుగ్రీవుని వద్దకు వచ్చెను. వృక్షరాజో మహాతేజా జాంబవాన్నామ నామతః కోటిభిర్దశభిర్వ్యాప్తః సుగ్రీవస్య వశే స్థితః. మహాతేజశాలి అయిన జాంబవంతుడు అనే భల్లూకరాజు 10 కోట్ల భల్లూకములతో సుగ్రీవుని వద్దకు వచ్చెను. రుమణో నామ తేజస్వీ విక్రాంతైర్వానరైర్వృతః ఆగతో బలవాన్ స్థూర్ణం కోటీశత సమావృతః. పరాక్రమవంతుడైన వానరులతో కూడిన తేజశాలి బలవంతుడు అయిన రుమణుడు అనే వానరుడు 100 కోట్ల మంది వానరులతో కూడిన వాడై శీఘ్రముగా వచ్చెను. తతః కోటి సహస్రాణాం సహస్రేణ శతేన చ పృష్ఠతో మగతః ప్రాప్తో హరిభిర్గంధమాదనః. పిమ్మట 10,000 కోట్ల వానరులు 1,00,000 కోట్ల వానరులు వెంటరాగా గంధమాదనుడు వచ్చెను. తతః పద్మ సహస్రేణ వృతః శంకుశతేన చ యువరాజోంగదః ప్రాప్తః పితుస్తుల్య పరాక్రమః. పిమ్మట తండ్రి వంటి పరాక్రమము గల యువరాజైన అంగదుడు 1000 పద్మములు 100 శంకువుల వానరులతో కూడవచ్చెను. తతస్తారాద్యుతిస్తారో హరిర్భీమ పరాక్రమః పంచభిర్హరికోటిభిర్దూరతః పర్యదృశ్యత. పిమ్మట నక్షత్రము వంటి కాంతి భయంకరమైన పరాక్రమము గల తారుడు అనే వానరుడు 5 కోట్ల వానరులతో దూరము నుండి కనబడెను. ఇంద్రజానుః కపిర్వీరో యూథపః ప్రత్యదృశ్యత ఏకాదశానాం కోటీనామీశ్వరైస్తైశ్చ సంవృతః. 11 కోట్ల వానరులకు ప్రభువు వీరుడు అయిన ఇంద్రజానువు అను సేనానాయకుడు ఆ సైనికులతో కూడా వచ్చెను. తతో రంభస్త్వను ప్రాప్తస్తరుణాదిత్య సన్నిభః అయుతేన వృతశ్చైవ సహస్రేణ శతేన చ. పిమ్మట బాలసూర్యుని వంటి కాంతిగల రంభుడు వానరుల అయుతముతోనూ సహస్రముతోనూ శతముతోనూ కూడినవాడై వచ్చెను. తతో యూథపతిర్వీరో దుర్ముఖో నామ వానరః ప్రత్యదృశ్యత కోటీభ్యాం ద్వాభ్యాం పరివృతో బలి. పిమ్మట సేనానాయకుడు వీరుడు బలవంతుడు అయిన దుర్ముఖుడు అనే వానరుడు 2 కోట్ల వానరులతో కలిసి వచ్చెను. కైలాస శిఖరాకారైర్వానరైర్భీమ విక్రమైః వృతః కోటి సహస్రేణ హనుమాన్ ప్రత్యదృశ్యత. హనుమంతుడు కైలాస శిఖరము వంటి ఆకారములు గల భయంకరమైన పరాక్రమము గల 1000 కోట్ల వానరులతో కూడి వచ్చెను. నలశ్చాపి మహావీర్యః సంవృతో ద్రుమవాసిభిః కోటీశతేన సంప్రాప్తః సహస్రేణ శతేన చ. గొప్ప పరాక్రమము గల నలుడు కూడా 100 కోట్ల 1,100 వానరులతో కలిసి వచ్చెను. తతో దరీముఖ శ్రీమాన్ కోటిభిర్దశభిర్వృతః సంప్రాప్తోభినదంస్తస్య సుగ్రీవస్య మహాత్మనః. శ్రీమంతుడైన దరీముఖుడు 10 కోట్ల వానరులతో కలిసి ధ్వని చేయుచు మహాత్ముడైన ఆ సుగ్రీవుని వద్దకు వచ్చెను. శరభః కుముదో వహ్నిర్వానరో రంహ ఏవ చ ఏతే చాన్యే చ బహవో వానరాః కామరూపిణః ఆవృత్య పృథివీం సర్వాం పర్వతాంశ్చ వనాని చ
యూథపాః సమనుప్రాప్తా యేషాం సంఖ్యా న విద్యతే ఆగతాశ్చ నివిష్టాశ్చ పృథివ్యాం సర్వవానరాః శరభుడు, కుముదుడు, వహ్ని, రంభుడు, అసంఖ్యాకులైన కామరూపము గల ఇంకా ఎందరో వానరులు, వానర సేనా నాయకులు సకల భూమిని, పర్వతములను, వనములను కప్పివేయుచు వచ్చి నేలమీద వాలిరి. ఆప్లవంతః ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః అభ్యవర్తంత సుగ్రీవం సూర్యమభ్రగణా ఇవ. ఆ వానరులు దుముకుచు, ఎగురుచు, గర్జించుచు మేఘములు సూర్యుని చుట్టూ చేరినట్లు సుగ్రీవుని చుట్టూ చేరిరి. కుర్వాణా బహుశబ్దాంశ్చ ప్రకృష్టా బాహుశాలినః శిరోభిర్వానరేంద్రాయ సుగ్రీవాయన్యవేదయన్. శ్రేష్టమైన వారు, బలముగల బాహువులు కలవారు అయిన ఆ వానరులు అనేక శబ్దములను చేయుచు వచ్చి చేరి శిరస్సులు వంచి వానరరాజైన సుగ్రీవునకు తమ రాకను తెలిపిరి. అపరే వానర శ్రేష్ఠాః సంగమ్య చ యథోచితం సుగ్రీవేణ సమాగమ్య స్థితాః ప్రాంజలయస్తదా. మరికొందరు వానర నాయకులు యథోచితముగా కలిసి వచ్చి సుగ్రీవునితో కలిసి చేతులు జోడించి నిలబడిరి. సుగ్రీవస్త్వరితో రామే సర్వాంస్తాంస్త్వరితాంస్తదా నివేదయిత్వా ధర్మజ్ఞః స్థితః ప్రాంజలిరబ్రవీత్. ధర్మములు తెలిసిన సుగ్రీవుడు తొందరపడుచు చేతులు జోడించి నిలచి శీఘ్రముగా వచ్చిన వారినందరినీ గూర్చి రామునకు తెలిపి వారితో ఇట్లు పలికెను. యథాసుఖం పర్వత నిర్ఝరేషు వనేషు సర్వేషు చ వానరేంద్రాః నివేశయిత్వా విధివద్బలాని బలం బలజ్ఞః ప్రతిపత్తుమీష్టే. ఓ వానర నాయకులారా, మీ సైన్యములను సుఖముగా పద్ధతి ప్రకారము పర్వతముల మీద, సెలయేళ్ల వద్ద, అన్ని వనములలోనూ నిలిపినట్లయితే బలమును గూర్చి తెలిసిన రాముడు మీ బలమును తెలిసికొనగలడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే కిష్కింధాకాండే 39 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ